మకర రాశి వారు కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు కొనసాగిస్తారు. ఆదాయం కొంత తగ్గిన అవసరాలు మాత్రం తీరుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశివారు ఆకస్మికంగా చేస్తారు. కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆలోచనలు ఏమాత్రం కూడా వీరికి కలిసిరావు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో స్వల్ప లాభాలు, ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో పని ఒత్తిడి, బాధ్యతలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. రాజకీయ వర్గాల వరకు ఈరోజు ఒత్తిడులు అధికమవుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు కొంత నిరాశ చెందుతారు. మహిళల అంచనాలు తప్పుతాయి. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబ సభ్యులతోటి కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. రుణ బాధలు కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికమవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు సమస్యలు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు చికాకులు సమస్యలు అధికమవుతాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకు బంధువులతోటి తగాదాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. జాగ్రత్త వహించాలి. కుంభరాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం, నవగ్రహ ఆరాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ చికాకులు అధికమవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. భూ సంబంధిత వివాదాలు కూడా నెలకొనే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చిక్కులు సమస్యలు ఏర్పడవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి బదిలీలకు సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా మానసిక ఆందోళన అధికమవుతుంది. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు కూడా కొన్ని సమస్యలు చిక్కులు అకస్మాత్తుగా ఎదురయ్యే పరిస్థితి ఉంది. కావున మీనరాశి మహిళలు జాగ్రత్త వహించాలి. మీనరాశి వారికి వడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. వినాలుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈరోజు పాటించాలి అన్న అంశాలు ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఈరోజు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలన చేద్దాం. ఈరోజు శనివారం కావున శనిగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శనిగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు శనిగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలను ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా తప్పనిసరి పరిస్థితులు తీసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారు దగ్గరటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించి మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారికి నివేదించుకుని ముందుకు బయలుదేరి వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా స్వామివారి ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమాల్లో విజయాలు మనల్ని వరిస్తాయని చెప్పవచ్చు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.